ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటి సార్? ఆయన ప్రజల్లోకి వస్తున్నారు కాబట్టి త్వరలో స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలా ఉండబోతుంది అంటారు మరి? ఎవరు మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజా దర్బార్లను పెడుతున్నారు కదా, ఏమైనా సమస్య వస్తే ఆయన వెళ్తున్నారు పాపం. వెళ్తారు కానీ ఆయనకి సీట్లు లేవు, ఏం చేస్తాడు ఆయన? జనాలు మోసం చేసి ఎంత రిగ్గింగ్ ఇది చేశారు. ఆ తర్వాత దాంట్లో ఇదంతా ఎవరిని నుంచో పెట్టిన వాడు గెలిచారు. ఏంటి ఇదంతా రిగ్గింగ్ వారు, ఇదంతా అమెరికా పోయి అక్కడి నుంచి చేశారు ఇవన్నీ. ఏది చంద్రబాబును ఈ పవన్ కళ్యాణ్ ఇవన్నీ అందరు కలిపి ఈ వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చింది చూశారు. ఏది ఈ పూల ప్రభుత్వం ఏంటది ఏమంటారు? ప్రభుత్వం మోదీ ఊరికే గ్రామ్య కొన్ని పనులు చేశాడు, కాకపోతే జబర్దస్తి అయి ఉన్నాయి అవన్నీ ఇది చేసి వాళ్ళు మామూలుగా గెలిచింది కాదు ఇది. ఇదంతా ఫ్రాడ్ చేసి గెలిచిందే కానీ లేకపోతే ఎవడు నిల్చోబెట్టి వాడు ఎవడన్నా వస్తాడా? ఎప్పుడన్నా బీజేపీ వచ్చింది అసలు ఇక్కడ ఆంధ్రాలో? అది మాజీ ప్రభుత్వాలు కూడా మేము అప్పుడు సంక్షేమం ఇచ్చామంటున్నాయి, ఎలా ఉంది ఇప్పుడు? సూపర్ 6 అప్పుడు నవరత్నాలు ఏ బాగుంది? అంతకుముందే బాగుంది, ఇప్పుడే బాగోలేదు. రాష్ట్రంలో ఏ అంశాలు బాగా ఫాస్ట్గా ఉన్నాయి సార్, ఏవి స్లోగా ఉన్నాయి? ఉచితాల వల్ల ఏదైనా ఎఫెక్ట్ అవుతుందా? ఉచితాలు అనుకోవటమే కానీ జనాలకి ఏం అందట్లా. అసలు ఊరికే డబ్బాలు కొట్టుకోవటమే. అంతకుముందే బాగుండే పథకాలు అవి బాగుండే, అసలు ఉండయే మొత్తం తీసేస్తుంటే అసలు కాలేజీల్లో ఉండట్లేదు. తర్వాత హాస్పిటల్లో సరిగ్గా లేదు, అన్నీ ఇది చేశారు. హాస్పిటల్లో లేనోడికి చాలా ఇదిగా ఉంది, వాళ్ళకి ఆరోగ్యశ్రీ అట్లాంటి సరిగ్గా అందట్లేదు. ఆరోగ్యశ్రీ కొంచెం ఇబ్బంది అయ్యింది అంటున్నారు చాలామంది, నిజమేనా సార్? అవునవును, ఆరోగ్యశ్రీ అసలు ఇవ్వట్లేదు, అసలు ఎవరు చూడట్లేదు, ఊరికే చెప్పుకోవటమే ఈ గవర్నమెంట్. ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కోనసీమ జిల్లాల మీద ఫోకస్ అంటున్నారు, మరి ఏమైనా అవుతుందా? ముందుకెళ్తుందా గ్రామాలన్నా? ఉంది ఉప ముఖ్యమంత్రి, ఆయన ఆ డ్రామాలు అదే సినిమాలు చేసుకోవటం బెటరు. ఇక్కడ ఇంట్రెస్ట్ ఏమి లేదు, ఊరికే చెప్పుకోవటం వరకే. కానీ మొన్న అన్నారు కదా సార్, కోనసీమకి తెలంగాణ దిష్టి తగిలిందేమో, కొబ్బరి చెట్ల రైతులకి మొండేలే కనపడుతున్నాయి కొబ్బరి చెట్లు అంటున్నారు కదా. కోనసీమలో ఏమీ లేదు సార్, ఆయన చేసేది ఏమి లేదు, ఊరికే హోదా మట్టికి ఉంది, ఊరికే డబ్బాలు చెప్పుకోవటం, వేరే ఇంకేం లేదు సార్. అమరావతి వల్ల కొంచెం రియల్ ఎస్టేట్ ఏమైనా బాగుందా? ఇటు పర్లేదా? రియల్ ఎస్టేట్ లేదు, పాడు లేకపోతే అసలు డబ్బులు వచ్చినట్టే ఏం చేస్తున్నారు అసలు ఈ డబ్బులు? అసలు ఇన్ని అప్పులు చేశారు, ఏమన్నా డెవలప్ అయిందా? 18 నెలల్లో ఒక తాట ఏదన్నా కచ్చారు చేశారు, ఇది అయ్యేది కాదు, సచ్చేది కాదు, ఊరికే మ్యాపుల్లో వాటిల్లోనూ డబ్బాలు చెప్పుకోవటం, వేరే ఇంకేం లేదు. మరొకసారి అమరావతి భూసేకరణ అంటున్నారు, పర్లేదా? ఇవ్వచ్చా ఇంకోసారి అంటున్నారు కదా. ఇది అమ్ముకోవటానికే, వేరే జనాలకి అది ఇది అని ఏమి లేదు, అభివృద్ధి లేదు, పాడు లేదు. ఈ ఉచితాల వల్ల కొన్ని సంఘాలు అయితే కొన్ని వ్యవస్థలు కూడా నిర్వీర్యం అవుతున్నాయి. ఆటో కార్మికులు లాంటి వాళ్ళకి, మహిళలకు ఉచితాల వల్ల చాలా ఉచితాలు ఇవ్వాల్సి వస్తుంది కదా, భారం మన మీద అంటారు. మన మీదే పడతాయి ఎన్ని భారాలు. ఇప్పుడు ఈయన డెవలప్ చేసిందే లేదు, ఊరికి చెప్పుకోవటం వరకేను, అక్కడ ఇక్కడ ఇది ఏమి లేదు సార్. ఎలా అనిపించాయి గతంలో 9 కదా? కొత్త పథకాలు ఏం లేవు, పాత పథకాలే పేర్లు మార్చారంటారు. పాత పథకాలే కొత్త పథకాలు ఏం లేవు. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి సినిమా లేదు అక్కడ. స్థలాలకు బాగా భారీ ఎత్తున పాపం నిరసనలు వస్తున్నాయి. గతంలో బాండ్లు ఇచ్చినా కానీ స్థలాలు అప్పుడు చూపించుకోవడంతో ప్రభుత్వాలు దిగిపోయాయి. ఇప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది అంటున్నారు ప్రభుత్వం. అబ్బాయి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాట్ కూడా ఇవ్వడు, ఇది కల్లా మాట. జగన్ గారు ఇచ్చినయే. ఇప్పుడు కొత్త ప్లాట్లు ఇచ్చేది లేదు, ఆ జగన్ బాబు సచ్చేది లేదు, అంతా బేకారయ్యి. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు సంబంధించి ఏదైతే వెళ్ళకూడదు ప్రభుత్వాలే చూడాలనేది వాళ్ళ వాదన. గవర్నర్ గారు కలిసి 1 కోటి సంతకాల సేకరణ పత్రులను వాళ్ళకి అందజేశారు. ఎలా అనిపించింది? నా దృష్టిలో అయితే మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేయడం చాలా తప్పు, రాంగ్. అది ఉన్నది రన్నింగ్లో ఇప్పుడు ఉన్నది రన్నింగ్లో ఉంటే చాలు, కొత్త కట్టన అవసరం లేదు. ఇప్పుడు ఉన్నాయి లేని మొత్తం ప్రైవేట్ పరం చేస్తే మిడిల్ క్లాస్ వాడు ఆడబోతాడండి.
అంటే ప్రభుత్వ జీతాలు ఇవ్వడానికి అప్పులు అవుతున్నాయి అని చెప్పి చంద్రబాబు గారు అంటున్నారు. ఒక పక్క చాలా టైం పడుతుంది అంటున్నారు కదా, 10-15 తారీఖులు కూడా వస్తున్నాయి ఈ మధ్య. ఖజానా ఖాళీ ఖాళీ అంటున్నారు. ముందు వాళ్ళు తింటాం మానేస్తే జనాలు సరిగ్గా వెళ్తాయి. ఉచిత బస్సు ప్రయాణం ఉపయోగమైన సార్ మహిళలకి, మరి మగవాళ్ళ పరిస్థితి? ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళకి పర్వాలేదు, మంచిది, ఆడవాళ్ళకి మంచిది. ఏమంటారు సార్, స్థానిక సంస్థల ఎన్నికలు ఏదన్నా మాజీ ప్రభుత్వాలకు ఏదన్నా ఉంటుందా, ఎఫెక్ట్ చూపిస్తుందా? వాళ్ళకి ఏదైనా కొద్దిగా అనుకూలంగా కానివ్వండి? చెప్పలేము. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇప్పుడు రైతులు ఐడియాస్ మైండ్ సెట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ నష్టపరిహారాలన్నీ చూస్తున్నారు కదా. ఈ 18 నెలలు 2 తుఫాన్లు ఎదుర్కొన్నారు, గిట్టుబాటు ధరల గురించి కూడా పోరాడుతున్నారు కాబట్టి ఎలా అనిపిస్తుంది? గిట్టుబాటు ధరలు ఏముంది, మామూలు రీజనబుల్గానే ఉండేది, పెద్ద దాంట్లో మార్పులు ఏం లేవు. మిగిలిన సమస్యలు అంటారా, సమస్యలాగానే ఉన్నాయి. అసలు చెప్పేదానికి చేసేదానికి పొంతనే లేదు. ఇప్పుడు ఏదైనా మీరు అప్లై చేసుకోవడానికి వెళ్ళండి, అబ్బాయి అది పనులే జరగవు, అబ్బాయి అది ఉత్తి మాట. అది సార్ విశాఖపట్నం ఋషికొండ ప్యాలెస్ కూడా మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడారు, అది ఎవరన్నా వస్తే ఉండటానికి బాగుంటుందని అప్పుడు మేము కట్టడం జరిగింది అంటున్నారు. మరి యోగా అని చెప్పి 330 కోట్లు ఒకే రోజు లావు చేశారనేది వీళ్ళ వాదన, ఎలా ఉంది? ఆ వాదనే ఉందండి. అది చేసి ఇప్పుడు ఋషికొండ ప్యాలెస్ అనేది అది కట్టడం అది మంచిదే. ఇప్పుడు వీళ్ళు ఏదో చేసేసి ఏదో చేస్తాం, వీళ్ళు చేసి చూపించాలిగా. వాళ్ళు ఆయన ఏదో కట్టాడండి జగన్ గారు కట్టినప్పుడు ఆ ఋషికొండ ప్యాలెస్ మీరు ఏదైనా కట్టండి మీ హయాంలో, కట్టిన దానికి వంకలు పెట్టడం ఎందుకు? అవును సార్, అవును. కట్టిన దానికి వంకలు పెట్టడం ఎందుకండి? ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం అంటున్నారు సార్. ఒక కుటుంబానికి 25 లక్షలు అంట. గతంలో ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండటం వల్ల పథకాన్ని తొలగించామంటున్నారు. మరి ఎలా ఉండబోతుంది, వస్తే బాగుంటుందా? వస్తే బాగానే ఉంటుంది కానీ వీళ్ళు రానివ్వరు, అది జరగదు. అది బేకార మాట. అది అసలు జరగదు. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి నాతో పాటు ఎవరికన్నా. వీళ్ళు 25 లక్షలు 50 లక్షలు ఇవన్నీ బోగస మాటలు అయ్యి జనాల్ని మభ్య పెట్టడానికే తప్ప టీడీపీ గవర్నమెంట్ అనేది 5 పైసలు జారనివ్వదు, పేదోడికి అనేది ఉపయోగకరం ఉండదు. సార్ ఇదే విధానంలో చూస్తే అమరావతి రైతుల్లో కూడా ఒక ఆందోళన మొదలైంది. మొన్నటిదాకా అమరావతిలో ఏదైతే ల్యాండ్ పూలింగ్ ఇచ్చిన భూములకి రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇవ్వలేదు, ఇప్పుడు అడుగుతుంటేనేమో మేనమేషాలు లెక్కిస్తున్నారు, మళ్ళీ ఒకసారి 2వ దశ అంటున్నారు. మరి ఏంటి సార్, ఏం జరుగుతుంది? పాపం అదంతా స్కామే కదండి. అసలు అదంతా స్కామే కదండి. అది జరగదు, అది జరగనివ్వరు. అది అబ్బాయి అది అట్లాగే నానుతూనే ఉంటుంది, ఆందోళన చేస్తూనే ఉంటారు, అది నానుతూనే ఉంటుంది, వీళ్ళ పని వీళ్ళు కానిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు సమయం అడుగుతున్నారు, అన్నింటికి ఇవ్వచ్చా? ప్రజలకు అంత ఓపిక ఉందా నిజంగా చూడడానికైనా? మనం ఇప్పుడు 15 సంవత్సరాలు టైం ఇవ్వండి అడుగుతున్నారు కదా, మీడియా ముఖంగానే అడుగుతున్నారు డైరెక్ట్గా. ముందు 5 సంవత్సరాలు తగలబెట్టమనండి. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో సరిగ్గా పరిపాలన చేస్తే నెక్స్ట్ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఛాన్స్ ఇస్తారు. ఇప్పుడు ఉన్నదానికి ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాల దగ్గర పడుతుంది అనుకోండి. అవును సార్. అసలు ఏం సినిమా 2 సంవత్సరాలకి కూడా అసలు ఏం కదులుతో నేను కనపడలేదు. అమరావతిలో భూములు అడిగిన వాళ్ళే తప్ప కొన్నోళ్ళు లేరు, కొంటే మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో పోతాయి అని చెప్పి రియల్ ఎస్టేట్ కూడా డల్గా ఉంది. ఒకటి అక్కడ రేట్లు విపరీతం పెరిగిపోయినాయండి. రేట్లు విపరీతం పెరిగిపోయినాయి. అదిగాక అది పెద్ద హైవే కాదు, అటు పోయి మెయిన్ ఏంటంటే అది రహదారి కాదు, అది పక్కన ఉంది. అక్కడ వెళ్ళి ఏదో షో చేసి మ్యాప్ చేసేసి ప్లాట్లు వేసేసి అంటగట్టారు తప్ప అసలు అది రహదారే కాదు. అది ఒక విషయంలో 2029 ఎలా ఉండబోతుంది సార్? జనవరి అనంతరం మళ్ళీ ప్రజల్లో ఉంటారని మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు అంటున్నారు. బస్సు యాత్రలకు ప్లాన్ చేస్తున్నారు సార్, ఎలా ఉంటుంది? స్వచ్ఛందంగా ప్రజలు వస్తున్నారు కాబట్టి ఈసారి ఎలా ఉంటుంది? నా లెక్క అయితే ఈవీఎంలో స్కానింగ్ గ్యాంబ్లింగ్ జరగకపోతే మాత్రం వైసీపీ వస్తుందండి. రాష్ట్రంలో అభివృద్ధి పనులు అభివృద్ధి ఏమీ లేదు. ఉన్నవాడినే బాగు చేస్తున్నాడు, లేనోడికి అసలు లేదు, మార్గం లేదు. ఎందుకంటే పేదోళ్ళ కోసం రాలేదు అభివృద్ధి అనేది. నథింగ్. బొక్కసంలో వేసుకోవడానికి డబ్బులు చంద్రబాబు రావటం, ట్యాంపరింగ్ అంతా ట్యాంపరింగ్. వాళ్ళు సొంతంగా రాలే. చెప్తున్నాను కదా, ఈ రాష్ట్రం దొంగల దోపిడీ అయిపోయింది ఒక విధంగా. అది జరిగింది. ఏమేమి నష్టాలు జరిగినాయి అంటారు? అన్ని లాస్లేనండి. ఏం చేశారు? ఇవన్నీ రియల్ ఎస్టేట్లు అవి బాగుపడుతున్నాయి కానీ పేదోడు బాగుపట్ల. ఆడు ఎప్పుడు అడుగంటే ఉంటున్నాడు. అది మరి ఇదే విధానంలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తాను బస్సు యాత్రలు న్యాయంగా రాలేదండి, అన్యాయంగా అడ్డగోలుతనంగా వచ్చారు ఈ రాజ్యానికి. అడ్డగోలుతనంగా మధ్యలోనే పోతారు. చెప్తున్నాను కదా, పథకాల్లో ఏమీ అందుకోలేదు. పథకాలు గడుదుగుట్టి అంటున్నాడు కానీ ఏమి ఇవ్వట్లా, పథకాలు ఏమి ఇవ్వట్లా, నథింగ్. ఒక బియ్యము పంచదార అంతే తప్ప ఏమి ఇవ్వట్లా.
వ్యక్తిగత గోప్యంతోనే విదేశీ పర్యటనకు ప్రస్తుత నాయకులు వెళ్తున్నారు. వ్యక్తిగతమే వాళ్ళ బొక్సంలో నింపుకోవటానికి వెళ్ళారు విదేశం. ఎవడు చెప్పుకోండి ఎందుకు వెళ్తారండి? రాజ్యాంగం అంటే ఏంటి అందరికి తెలిసే వెళ్ళాలి. అది ఎందుకు వెళ్ళారని మరి మాజీ నాయకులు కూడా అడుగుతున్నారు. చెప్పరు. ఎందుకు చెప్తారు? దొంగతనంగా వెళ్ళిన వాళ్ళు ఎవరు చెప్పరు. దొంగ తప్పించుకునే తిరుగుతాడు ఎప్పుడు. ఇందులో ఇంకొక అంశం ఉంది మేడం. అయితే ఏంటంటే లోకేష్ గారిని యువరాజుగా ఎవరైతే ఉన్నారో రేపు పట్టాభిషేకం కాదు, లోకేష్ అయితే ఇంకా ఆ రాష్ట్రం అట్టడికి వెళ్ళిపోద్ది. లోకేష్కి ఏం జ్ఞానం ఉందండి? ఏం జ్ఞానం ఉంది అతను ఎక్కటానికి? సీఎం బరిలో ఉంచితే మంచిది అంటున్నారు. గాడిది గుడ్డండి, ఏం రాడు. ఏదో వాళ్ళ నాన్న ఉండబట్టి ఆడిస్తున్నాడు బొమ్మ. చంద్రబాబు నాయుడు గారికి వయసు రీత్యా ఏజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆయన పెడతారు. ఎక్కువైనా లోకేష్ వస్తే అసలు జరగదండి. చెప్తున్నాను, రెడ్ బుక్ వ్యవహారమే అవుతుంది. ఆయన అందరు నరుక్కోవటం, తన్నుకోవటం, గుద్దుకోవటం ఏమీ లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమంటారు? ఆయన చేయగలుగుతున్నారు? ఇక ఆయన సంగతి చెప్పక, ఆయన డ్రామా ఆర్టిస్ట్, మనం చెప్పలేము. లేదండి, అంటే ఉత్తరాంధ్ర మీద అంత జ్ఞానం లేదు. ఒక సినిమా చేసుకుంటే కోట్లు వస్తాయి. ఇప్పుడు పరువు పోయింది అయింది. సినిమాల వల్ల ఆయనకి మంచి ఇది ఉండేది. నేను డబ్బు కోసం ఆశించి రాలేదు, నేను ప్రజలకు గుడ్డండి. ఎవడైనా డబ్బు కోసమే, ఎవడైనా డబ్బు కోసమే. జగన్ అని ఆయన చక్కగా పరిపాలించాడు. చెప్పారు 15 ఏళ్ళు ఎవరిని రానివనంటే ఈ అడ్డగోలుగా ఈ ట్యాంపరింగ్ 15 ఏళ్ళు కాదు, 100 సంవత్సరాల్లో అతనే వస్తాడు. ట్యాంపరింగ్ వల్ల అది లేకుండా ఉంటేనే బాగుపడతారు. ట్యాంపరింగ్ అనేది అట్టడుకి వెళ్ళిపోవాలి. ఓట్ల పద్ధతి వేస్తేనే ఈ మొత్తం ఈ ఆల్ ఇండియా బాగుపడుతుంది. ఎక్కడైనా ఓట్ల పద్ధతే ఉండాలి. మరి మాజీ ముఖ్యమంత్రి జగన్ గారు కూడా పర్యటన స్టార్ట్ చేస్తాను ఫిబ్రవరి 1 నుంచి అంటున్నారు. రేపు ఏమంటే సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఆయన చాలా వ్యక్తిత్వం చాలా మంచివాడు. పరిపాలన బాగా ఉంది, చాలా బాగా చేశాడు. ఆ బిడ్డని దేవుడు దీపిస్తాడండి. చెప్తున్నాను. ఎలా ఉంది ప్రభుత్వ పనితీరులు? నిజంగా మాజీ ముఖ్యమంత్రి గారు ఒక పక్క సంక్షేమాలు చేస్తున్నారు, ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు కూడా 6 పథకాలు తీసుకొచ్చారు. రియాలిటీ ఎవరిది బాగుందంటారు మీ అభిప్రాయం? నేను 1983 ₹2 సభ్యత్వం తీసుకున్నానండి. 85లో తీసుకున్నా టీడీపీ సభ్యత్వం ఎన్టీఆర్ రామారావు గారి దగ్గర అండి. పార్టీ పుట్టినప్పటి నుంచి మొన్న ఎలక్షన్ కాడ దగ్గర దగ్గర ₹1 కోటి ఖర్చు పెట్టి ₹1 కోటి. మొన్న వరదలు వచ్చింది చూడండి, రేపు వరదలు వస్తున్నాయి, ఈ రైట్ కట్ట తెగిద్ది, బుడవేరు కట్ట ఈ నైట్ తెగుతుంది అని నేను ఇంటిచ్చి భోజనాలు ఏర్పాట్లు 64వ డివిజన్లో భోజనాలు ఏర్పాట్లు చేసి ఎమ్మెల్యే గారిని పిలిచి 3000 మందికి మీరు రండి అని. ఆ లోపలనే వచ్చింది బిల్డింగ్లు సగానికి వెళ్ళిపోయింది. ఏంటి మీరు ఆగండి, మీరు మాట్లాడేటప్పుడు నేను ఎందుకు ఊరుకున్నాను? చేశాను. ఇదిగో ఈ పాయకపురం పశువులు గేదెలు మేతలేక అల్లాడిపోతుంటే ఇంటింటికి వరిగడ్డి కట్ట బాగు చేసుకొచ్చి ఇచ్చా. వృద్ధాశ్రమాలకు నీళ్లు, రాధానగర్లో నీళ్ళకి అల్లాడుతుంటే వాటర్ ట్యాంకులు పెట్టా. ఎమ్మెల్యే గారి పర్యవేక్షణకి 17, 29 ట్రాక్టర్ నెంబరు 6 రోజులు ఇక్కడే తిరిగింది. 3 ట్రాక్టర్ల నీళ్ళలో తిరిగి ప్రజల్ని అటు ఇటు జాగ్రత్తానికి సీజ్ అయిపోయినాయి. ఏంటి ఇంత ఖర్చు పెట్టా, షేర్లు పెట్టా. ఎన్టీఆర్ వర్ధంతికి ఏంటి ప్రపంచ చరిత్రలో ఎవడో చేయని టైపులో 64వ డివిజన్ కొందావరి కంటగా నా పేరు సుజుకి శ్రీనివాసరావు. ఏంటి అరిసెల పంచిన నా కొడుకుని నేనే అరిసెల పంచా. ఎన్టీఆర్ వర్ధంతికి, 2వ వర్ధంతికి షేర్ల పంచా. ఏంటి ఇంకా చెప్పకూడని విషయాలు చాలా ఉన్నాయి. ఇంత ఖర్చు పెట్టాను. నేను చెత్త ఏరుకుంటున్నా. చెత్తలో వాటా కావాలంటున్నారు. నేను ఏరుకునే చెత్తలో కూడా ఎమ్మెల్యేలు ఏది ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ ఈ ఒక్క ఎమ్మెల్యే కాదు. నూజివేడు అట్లే ఉంది, మైలవరం అట్లే ఉంది, గన్నవరం అట్లే ఉంది. అంటే నా వ్యాపారం ఏంటి అనేది చూసుకోండి. చెత్తలో వాటా కావాలంటున్నారు ఎమ్మెల్యేలు. నేను ఏరుకునే చెత్తలో ఇక్కడ మీరు బాగా పారేశారండి, దీంట్లో ప్లాస్టిక్ ఆ చెత్త ఈ చెత్త ఏరుకుంటే ఆ చెత్తలో వాటా కావాలంటున్నారు. అట్టుంది ప్రభుత్వం. ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు సార్? మరి నాయకులు నిబద్ధతగా ఉన్నారు. మళ్ళీ కావాలంటే చూడండి, టీడీపీ కార్యకర్తనే. ఎలా ఉంది మరి? నాయకులు చెప్పినట్టుగా చేస్తున్నారు, ఓన్లీ లోపభూయిష్టంగానే ఉంది. అది సీఎం గారు తెలీదా? కంపెనీలు తీసుకొస్తే సరిపోయిందా? కంపెనీలు తీసుకొచ్చి ఎవరి ఓటాల కోసం కంపెనీలు తీసుకొస్తున్నారు? ఓటాల కోసం కాకుండా ఏ ఎమ్మెల్యేకి ఓటాకి ఇవ్వాలి? నేను ఇక్కడ కష్టపడ్డా. నేను నా వ్యాపారం వచ్చేసరికైనా మైలవరంలో ఉంది, గన్నవరంలో ఉంది, నూజివేడులో ఉంది. వీళ్ళకి ఓటాలు ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి అది కూడా చెప్పండి. అక్కడే కేంద్ర కార్యాలయం ఉంది కదా మంగళగిరి, 60 సార్లు తిరిగా. నా నెంబర్ ఇస్తా, నా నెంబర్లో గ్రీవెన్స్లో చూసుకోవాలండి. 60 సార్లు తిరిగా. నా పరిష్కారం ఏంటి? నా వ్యాపారాన్ని ఎందుకు ఆపుతున్నారు? నేను రైట్ రైల్గా వ్యాపారం కావాలంటున్నా. ఏంటి లాలూచిగా వ్యాపారం కావాలంటున్నా. అన్ని ఇబ్బందులతో కూడుకున్న వ్యవహారాలే ఉన్నాయి. మామూలుగా కాదు.
ఎమ్మెల్యేలను ఎందుకు కట్టడి చేయలేకపోతున్నాడు సీఎం? ఏంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ఆ నారాయణ మనోహర్ ఏంటో మళ్ళీ ఇది ఒక విజిటింగ్ కార్డ్ టైప్లో ఒక రేషన్ కార్డు తీసుకొచ్చాడు. దానివల్ల రేషన్ బియ్యం కట్టడం ఆగిందా? ఎక్కడ పోట్లా? రండి, ప్రతి డిపోకి రండి, నేను చూపిస్తా. ఏ ఎమ్మెల్యే అవినీతి లేదో నేను చూపిస్తా, రండి. ప్రతి ఎమ్మెల్యే యాక్చువల్ సీఎం చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కళ్ళు అవినీతిలో ఉన్నారు. ఎందుకంటే మేము కార్యకర్త కష్టపడింది, కార్యకర్త గుర్తింపు లేనప్పుడు ఎందుకు ఈ పార్టీ ఉంటే పోతే? ప్రతి ఎలక్షన్కి ముందు కార్యకర్త తర్వాత నేను, కార్యకర్త తర్వాత నేను. ఎందుకు ఉపయోగం ఉందా? ఏ కార్యకర్త శుభ్రంగా ఉండడు? ఏ ఎమ్మెల్యే నాశనమైన ఎమ్మెల్యే ఉండడా? కార్యకర్త నాశనం అయింది. పెట్టండి లైవ్, మీకు ఆ దమ్ముందా? మీకు ఆ దమ్ముందా? లైవ్ ఇచ్చే దమ్ము మీకు ఉందా? రండి. ఏ ఛానల్లో ఏంటి చంద్రబాబు భజన, ప్రభుత్వం ఏది ఉంటే ఆ భజన చేసే మీడియా నాకు వద్దు. ఏదైనా డైరెక్ట్గా మాట్లాడగలిగే మీడియా ఉంటే రండి. ఎనీ టైం 24/7 నేను లైన్లో ఉంటాను. నేను నెంబర్తో సహా ఇస్తాను, రమ్మనండి.